బ్రిటన్లో ఓ సంచలన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. కత్తిపోటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుణ్ణి పోలీసులు బాధితుడిగా కాకుండా నిందితుడిగా భావించి హ్యాండ్ కఫ్స్ వేయడం వివాదాస్పదమైంది. బాధితుడు ఐ కాంట్ బ్రీత్ అని వేడుకున్నప్పటికీ పోలీసులు ఆలస్యంగా స్పందించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నగరంలో గత ఏడాది జరిగిన కత్తిపోటు ఘటనకు సంబంధించిన బాడీ క్యామ్ వీడియో తాజాగా వెలుగులోకొచ్చింది. 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడి ఉండగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్నే అనుమానితుడిగా భావించి హ్యాండ్ కఫ్స్ వేశారు. దాడికి పాల్పడిన విక్రమ్ దిగ్వా అనే వ్యక్తి తానే బాధితున్నని, తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని పోలీసులకు చెప్పడంతో అధికారులు మొదట అతడి మాటనే నమ్మినట్లు తెలుస్తోంది. దీంతో అసలు బాధితుడైన హెన్రీ పరిస్థితిని గుర్తించడంలో ఆలస్యం జరిగింది. వీడియోలో హెన్రీ నోవాక్ పలుమార్లు నాకు శ్వాస అందడం లేదు, నన్ను కత్తితో పొడిచారు అని చెప్పినప్పటికీ పోలీసులు మొదట అతడి మాటలను నమ్మలేదని తెలుస్తోంది. అనంతరం పరిస్థితి తీవ్రంగా ఉందని గుర్తించి వైద్య సాయం అందించినా అప్పటికే ఆలస్యమైంది. ఈ ఘటనపై బ్రిటన్ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. ఈ ఘటనలో పాల్గొన్న అధికారులపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా హత్యకు పాల్పడిన విక్రమ్ దిగ్వాకు బ్రిటన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కనీసం 21 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. బాధితుణ్ణి నిందితుడిగా భావించి పోలీసులు వ్యవహరించిన తీరు బ్రిటన్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తు ఎలాంటి నిజాలను వెలికితీస్తుందో వేచి చూడాలి.